తిన్నాడుది బిడ్డ ఆడబిడ్డ ఏమిందా ఆడబిడ్డ కూతురు సరే ఆడబిడ్డ జాతకం వచ్చేసి పంపించండి, ఫోటో జాతకం పంపించండి. సరే ఇది 650 వచ్చేసి జీపే చేయండి. 615 అవును 650 అమౌంట్ వచ్చేసి జీపే చేయండి. చేస్తారేంటాక జాతక సంబంధపడింది అంతనమే డీటెయిల్ వచ్చేసి మనం చెప్పేసాం. మీరు బయట ఓరదరన ఏమీ అడగలేదు. జాతకం ఎట్ట ఉంది, మొదట్లో వచ్చి జాతక కట్టం సరిగా ఉందా అంటే ఇది పుట్టినప్పుడు రాసింటారు, దాని వల్ల సరిచూసింటారు ఓరమే. ఓకేనా? అప్పుడు అది కట్టం సరిగా ఉందా లేదా, కట్టం సరిగా ఉంటాక దాంట్లో ఏం దోషాలు ఉంది, ఏం పలన్గలు ఉంది, ఆ దోషానికి పిన్నాడు ఎట్ట అవ్వాలా, ఏ గుడికి పోవాలా అదన్న మరి డీటెయిల్స్ చెప్పిస్తామా. మనం వచ్చి పెళ్లిగానో లేదు పరిహారంగానో లేదు గ్రూప్ లో చేర్చేదానికి ₹1 ఓరదరన తీసేది లేదు. సరేనా? సేవ కదా చేస్తా ఉంటామే. మన అస్ట్రాలజర్ ఓకేనా? నేను ఐటీలో పనిచేసి ఐటీలో ఉండే రిలీవ్ వేసి సాఫ్ట్వేర్ నేనే రాసిండేను అస్ట్రాలజీకి. జ్యోతిడం నాకు 20 years గా తెలుసును. ఓకేనా? నింద పేరు రూపాయి పీకేరు జాస్తిగా. సో దాన్ని వచ్చి అవాయిడ్ చెయ్యాలా అటనే దానికన్నా నేను వచ్చేసి ఇది కరోనా టైంలో ఆరంభించి అప్పుడు ఉండి నేను ఇది చేస్తా ఉండేనే. ఇప్పుడు 550 తీస్తా ఉంటేనే ఇప్పుడు 1 year అవుతుంది 650 చేసి మీకు అంతా డీటెయిల్ వచ్చేసి నేను పంపించేస్తున్నా. అதாவது గురుబలం ఎప్పుడు ఉంది, ఏ సైడ్ లో ఉండి పిన్నాడు వస్తుడు, ఎట్ట వస్తుడు, వాళ్ళ నక్షత్ర పాదం ఏది సెట్ అవును మీ కూతురికి, అది ఓ లిస్ట్. దాని వల్ల దశాబుద్ధి ఫ్యూచర్ వచ్చేసి ఎట్ట ఉంటుంది, 3 బుద్ధి ఎట్ట ఉంది అట అనేది మనం చెప్పేసామా. దాంట్లో పెళ్లి కాలం ఉందా, పెళ్లి వచ్చేసి మఠాలు చేయాలన్నా గుడిలో చేయాలన్నా, లేదు దానికి ముందు కులదేవుడి గుడికి పోయి రావాలన్నా, లేదా వనగ కులదేవుడి గుడికి పోయి రావాలన్నా, ఇది మరి డీటెయిల్స్ అంతనమే ఫుల్ గానే మనం చూసి చెప్పిస్తాము. అదే మరి ఏ దినం పెళ్లి చేయాలా, ఏ మాసం పెళ్లి చేయాలా, ఏ నక్షత్రాల పెళ్లి చేయాలా, ఏ ముహూర్తాల పెళ్లి చేయాలా అదిన లిస్ట్ ఇచ్చేసాము. సరేనా? అంత డీటెయిల్ మనం వచ్చేసి ఇచ్చేసాము. సరేనా? దీనికోసం ఈ ఫీజు వచ్చి తీసాము. సో మొత్తం జ్యోతిడర్ దగ్గరంతా పోతిరియటంట మీరు ఇచ్చిన జాతకాన్ని అట్టనే చూసి చెప్పిస్తారు. సరేనా? మన జాతకం వచ్చి సరిలేదంటే సరిలేదని చెప్తాము. మన దగ్గర వచ్చి కథ లేదు, అదే వలవల కులగల లేదు, కటన్ రైట్ గా ఇదిదా అటని చెప్పేసి చెప్తాము. ఇంతవరకు నేను మన వాళ్ళకి వచ్చేసి చూసినంటే ఒక 690 పేరు జాతకం చూసి చెప్పిండేనా. సరేనా? నా దగ్గర వచ్చేసి చూస్తారంటే ఇప్పుడు 2500 ఉండి 3000 మనిషి వచ్చేసి మన వాళ్ళు వచ్చేసి గ్రూప్ లో ఉండేరు. 20 గ్రూప్ పెట్టిండేనా, 20 గ్రూపుల్లో తనిగా ఉండేరు. సరేనా? దీంట్లో వచ్చేసి 250 మంది పెళ్లి నడిచేసి కిட்டத்தட்ட 300 దాకా నడిచింది. నేను కనకు పెట్టుకోవాలి ఓరదమే అంటే నేను రూపాయి తీయలే, బ్రోకర్ లేదు. దానివల్ల వచ్చేసి నేను ఓరదను వచ్చేసి ఇది లేదని కనకు పెట్టుకోవాలి. అవతల గ్రూప్ లో నిండా పేరుకి వచ్చేసి పెళ్లి నడిచింది. నా దగ్గర జాతకం చూసిన వాళ్ళకి పెళ్లి నడిచింది. పెళ్లి పత్రిక నాకు పంపిస్తా ఉంటారు ఇంటికి. నేను వచ్చేసి పెళ్లికి పోయేది లేదు, మీరు గ్రూప్ లో వేస్తానే సంతోషం చెప్పాను అంతదా. సరేనా? ఇదిదా మన డీటెయిల్ ఉండే. మన బట్టి వేరే ఏదైనా డీటెయిల్ కావాలంటే పాండిచేరిలో మన కన్యా పరమేశ్వర గుడిలను వాసి మహాలను వచ్చేసి అడుక్కోవచ్చునా. నేను ఇక్కడ కంప్యూటర్ సేల్స్ అండ్ సర్వీస్ అంగడి పెట్టి ఉండేనా పాండిచేరిలో. 2 అంగడి ఉంది నాది. సరేనా? ఇది ఒక దినానికి మాక్సిమం ఒక 6 జాతకం చూస్తున్నాను, దాంతో చూడముడుతుంది నా వల్ల. సరేనా? అది ఇదంటే నా డీటెయిల్ నేను చెప్పేసి. మీరు వచ్చేసి జాతకం ఫోటో దాని వనగా వచ్చేసి చూస్తురేటంటగా జీపే చేసిన స్క్రీన్ షాట్ 3 నా గ్రూప్ లో పెట్టించిన 3 గంటల సేవలో మీకు డీటెయిల్ అంతానే పంపించేస్తున్నా. ఓకేనా? దాని వల్ల దాంట్లో ఏదైనా డౌట్ ఉంటా నాకు కాల్ చేసి అడగచ్చునా. దీనికి మనం ఏ డౌట్ గా ఉంటానో నాకు కాల్ చేసి అడగచ్చును. రూపాయి తీయచాలా పొరుతానికి తనిగా పొరుతానికి మొత్తం తీస్తున్నా, మీరే పొరుతం చూసుకోవచ్చును. ఇప్పుడు 10 పొరుతం వచ్చి చూసి ఓ లిస్ట్ పంపించాను కదా, దాన్ని బట్టి మీరే పొరుతం ఉంది అని చెప్పేసి మగపిన్నాడి ఇంటికి పంపించవచ్చును. ఓకేనా? దాంట్లో వాళ్ళు ఓకే అని చెప్పేసి వచ్చేటప్పుడు ఆ పిన్నాడికి ఫుల్ గా చూసి కంపాటబిలిటీ చూసి మా ముహూర్త టైంలో మనం చేయాల్సింది అంతదా, వేరే ఓటీమే లేదు. సరేనా? సరే మీరు పంపించేసి కాల్ చేయండి. ఇదే నంబర్ దా వాట్సాప్ నంబర్ ఇదేదా, జీపే నంబర్ ఇదేనా? 650 అవునండి 650. మంచి. థ్యాంక్ యూ.